ఒక్క రోజులో మనుషుల మనస్తత్వాలన్నీ మారిపోవు. ఆర్టికల్ 370 రద్దు చేసినంత మాత్రాన, అక్కడ టూరిజం డెవలప్ చేసిన మాత్రాన, ఉద్యోగాలు పెంచిన మాత్రాన, ఉపాధి పెంచిన మాత్రాన, ఇవన్నీ ఉన్నా సరే వాడు పుట్టినప్పటి నుంచి భారత్ మీద ద్వేషంతో పెంచినటువంటిది. కడుపులో ఉన్నప్పుడే తల్లులకి ద్వేషాన్ని నూరిపోసినటువంటి సందర్భంలో బయటకొచ్చినటువంటి జరాసంధులందామా, రావణాసురులందామా, ఒక రాక్షస సంతతిగా తయారవుతున్నారు. కాశ్మీర్లో బ్యాచ్ అనడానికి సాక్ష్యం పహల్గామ్లో కావాలని చెప్పి మనవాళ్ళని తీసుకెళ్లి హిందువుల్ని అక్కడ చంపడానికి తగినటువంటి విధంగా సహకరించింది చూసాం. బయటికి ప్రస్తుతానికి ప్రభుత్వానికి భయపడి సహకరిస్తున్నారు, కానీ లేకపోతే పూర్తిగా భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే దరిద్రులు అక్కడ చాలామంది ఉన్నారు. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా మన నిఘా వర్గాలు బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే, పాకిస్తాన్ టెలికాం టవర్స్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి జైళ్లతో అనుసంధానం ఉన్నాయి. అంటే పాకిస్తానీ సెల్ ఫోన్లు, పాకిస్తానీ సిమ్ కార్డులతో ఫోన్లు జైళ్లలో, జమ్మూ కాశ్మీర్ జైళ్లలో ఉన్నటువంటి ఉగ్రవాదుల దగ్గర ఉంటున్నాయి. వీళ్ళు వాళ్ళతో సంబంధాలు నడుపుతున్నారు. ఐఎస్ఐ అట్లా పంపించగలిగింది ఎక్కడికి, కాశ్మీర్లో ఉన్న జైళ్ల దగ్గరికి పాకిస్తాన్ సిమ్ములు పంపించి, పాకిస్తాన్ సెల్ ఫోన్లు పంపించి కథ నడిపిస్తోంది. అంటే ఈ దేశంలో కుట్రలు చేయడానికి కాశ్మీర్ వేదికగా ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి తగిన సహకారం కాశ్మీర్లో నుంచినే నడుస్తోంది అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమైపోయింది. అంటే దీని వెనకాల ఖచ్చితంగా ఐఎస్ఐ ఒకటే కాదు, మన దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులు కూడా తోడుంటేనే ఇది సాధ్యమవుతుంది.